మా బాలాజీ అన్నపూర్ణ సేవా సమితి సభ్యులలో గోలి తరిణి గార్ల 25వ వార్షికోత్సవ పెళ్లి రోజు వివాహ వార్షికోత్సవం కావున వీరు ఈరోజు స్పెషల్గా స్వీట్స్, ఎగ్స్, బనానాస్ పంపిణీ కార్యక్రమంలో చేపట్టారు. మీరేం చేస్తారు? డీజిల్ ఇంజనీర్. అదే ట్రాన్స్కోలో చెప్పండి. డీజిల్ ఇంజనీర్. జనరల్గా ఎన్నో కార్యక్రమాలు చేసినాం, కాకపోతే ఇంత హ్యాపీనెస్ మాకు ఇక్కడ దొరకలేదు. ఎందుకంటే ఈ సివిల్ హాస్పిటల్లో పొద్దంతా పేషెంట్లు తిరిగి వస్తారు, సాయంత్రం పూట వాళ్ళకి భోజనం దొరకదు సరైన టైంలో. కాబట్టి వాళ్ళు హాస్పిటల్ ఉంటారు. కొంతమంది విలేజర్స్ వస్తారు కాబట్టి విలేజర్స్కి ఇక్కడ అడ్రస్ దొరకక ఆహారం దొరకక కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బంది మేము తొలగించిన వాళ్ళం అవుతున్నాం. దీంతో మాకు చాలా అంటే ఇక చెప్పలేనంత ఆనందంగా ఉంది. మాకు హ్యాపీ, వెరీ హ్యాపీ. ఇదైతే కంటిన్యూగా లైఫ్ లాంగ్ ఉండేటట్టు ఆలోచిస్తున్నాం. ఇక్కడైతే సివిల్ హాస్పిటల్ కాబట్టి ఇక్కడ పూర్ వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు హాస్పిటల్కి వచ్చే వాళ్ళు అన్నం లేకుండా బాగా ఏదో ఇబ్బందితో వస్తారు కాబట్టి వాళ్ళకి అన్నదానం సేవ బాగుంటుంది అన్నట్టు వచ్చి ఇక్కడ ఈ హాస్పిటల్ అనిపిస్తుంది. ప్రతిరోజు పేదలకు లేని వారికి భోజనాన్ని అందించడం వల్ల చాలా సంతోషంగా అనిపిస్తుంది. రెగ్యులర్గా వచ్చి సర్వీస్ చేస్తున్నాము. చాలా పేషెంట్స్ లేని వారు ఉంటారు, ఉన్నవారు ఉంటారు, వాళ్ళకి వేడి భోజనం పెడితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి డైలీ వచ్చి మేము అన్నదానం చేస్తున్నాం. వస్తానా కూడా మేము ఇప్పటి వరకు తీసుకున్న 113 సభ్యులకే పరిమితమై ఇక ముందు తీసుకోదలుచుకోలేదు. 113 మందికే అవకాశం కల్పించడం మా ప్రెసిడెంట్ సాబు. మీరు ఈ బాలాజీ ట్రస్ట్ సేవా సమితిలో పాల్గొనడం వల్ల మీ ఫీలింగ్ ఎలా ఉన్నది? చాలా బాగుంది. రోజు ఒక అరగంట సేపు ఒక తృప్తి. డైలీ ఒక 200 మెంబర్స్కు దాదాపు చేస్తున్నాం. దానికి ఇందులో 113 సభ్యులలో బర్త్డేలు కానీ, మ్యారేజ్లు కానీ, మా దాంట్లో ఉన్న సభ్యుల అకేషన్స్ని బట్టి వాళ్ళు వేరే స్వీట్స్ కానీ, ఎగ్స్ కానీ, బనానాస్ కానీ ఇవ్వడం జరుగుతుంది. ఈ నిత్యాన్నదానంతో పాటు వాటిని కూడా వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు. దీనికి ఈ సతీష్ గారు మాకు డైలీ ఫుడ్ ఆర్గనైజర్. 2023 సంవత్సరం ముక్కోటి ఏకాదశి రోజున ప్రారంభించడం జరిగింది. బాలాజీ అన్నపూర్ణ సేవా సమితి ఆధ్వర్యంలో ట్రస్ట్గా ఏర్పడి నిత్యాన్నదానం చేయడం జరుగుతుంది. 3 మంది మెంబర్స్ అందరం కలిపి ఈ ప్రోగ్రామ్ను కంటిన్యూ అయ్యేటట్టు అంటే కండక్ట్ చేస్తున్నాం. నిత్యాన్నదానమా లేకుంటే ఈరోజు 33వ రోజు. ఒక ట్రస్ట్ లాగా ఏర్పడినాం. ఒక ట్రస్ట్ లాగా ఏర్పడి అందరం కలిపి బాలాజీ అన్నపూర్ణ సేవా సమితి అనే ఒక పేరు పెట్టుకొని దాన్ని కొనసాగించుకుంటూ వెళ్తున్నాం. యాక్చువల్లీ మా పిల్లల బర్త్డేలకు కానీ, మా మ్యారేజ్లకు కానీ, మా బ్రదర్స్ వాళ్ళ మ్యారేజ్లకు, మా బ్రదర్స్ వాళ్ళ బర్త్డేలకు మేము రెగ్యులర్గా అప్పుడప్పుడు ఇక్కడ అన్నదానం చేసేవాళ్ళం. కాశీలో కూడా చేసేవాళ్ళం. అయితే మన సతీష్ దీని ఫుడ్ ఆర్గనైజరు అన్న రెగ్యులర్గా మనం కూడా చేస్తే ఆలోచన ఎట్లా ఉంటుంది అంటే మా ఫ్రెండ్స్ అందరినీ కలిపి, మా రిలేషన్స్ కానీ, మా ఇంటి ఫ్యామిలీ మెంబర్స్ని కానీ అందరినీ కలుపుకొని విచారం చేయొచ్చు, చలో చేద్దాము, అందరం కలిపి ఎవ్రీడే మనం కొనసాగిద్దామని చెప్పి మనకు అందరూ సపోర్ట్ ఇచ్చి మా అందరం కలిపి స్టార్ట్ చేయడం జరిగింది. ఇదైతే కంటిన్యూగా లైఫ్ లాంగ్ ఉండేటట్టు ఆలోచిస్తున్నాం.